395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనయట. తొలి దశలో మిగిలిన 3836 గ్రామాల్లో బరిలో 13127 మంది. అంటే 11వ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల సంబంధించి 3836 గ్రామాలు మిగిలినాయి. మిగతావన్నీ ఏకగ్రీవమైనవి. ఆ గ్రామాల్లో 13127 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలే. ఇక రెండో దశ విషయానికి వస్తే 4332 సర్పంచ్ పదవులకు 28278 మంది నామినేషన్లు వేసారు. ఇంకా విత్డ్రాయల్స్ కూడా కాలే. ఇవాళ ఉన్నట్టున్నది, ఇవాళనో రేపో ఎప్పుడో ఉన్నట్టున్నది. ఇక థర్డ్ ఫేజ్ 17న జరిగే ఎలక్షన్కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కాబోతున్నది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగబోతున్న తొలి దశ సర్పంచ్ ఎన్నికల తుది పోరులో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో ఉన్నారు. అంటే అందరు కలిపి 4236 గ్రామాల్లో తొలి దశ పోలింగ్ జరగబోతున్నది. 395 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనవి. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 8095 మంది తమ పత్రాలు ఉపసంహరించుకున్నారు. అంటే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు నామినేషన్లు వేసిన వాళ్ళు. అలానే నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు 5 ఉన్నాయట. మిగతా 3836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13127 మంది పోటీ పడుతున్నారు. అంటే ఒక్కో సర్పంచ్ పదవికి 3.42 మంది చొప్పున, అంటే దాదాపు ముగ్గురు చొప్పున ఒక సర్పంచ్ పదవికి ముగ్గురు చొప్పున బరిలో ఉన్నారు. ఇప్పుడు ఆయా గ్రామాల్లో 37,440 వార్డులు ఉన్నాయి. ఇందులో 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలే. 9,331 వార్డులు ఏకగ్రీవమైనయట. ఈసారి పెద్ద ఎత్తున ఏకగ్రీవమైనవి. ఇగో వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 9,626 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన వార్డులకు సభ్యులుగా పోటీ చేసేందుకు 67,893 మంది తుది బరిలో ఉన్నారు. అంటే సగటున ఒక్కో వార్డు సభ్యుడి పదవికి 2.42 మంది చొప్పున పోటీ పడుతున్నారు. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాల్లో మంచిర్యాల జిల్లాలో 3 గ్రామాలు ఉన్నాయట. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో ఒక్కో పంచాయతీ ఉన్నదట. ఇక్కడ అసలు నామినేషన్లే ఏలే 5 గ్రామాల్లో. వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ దాఖలు కాని వార్డులు అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 41 ఉన్నాయి, మంచిర్యాలలో 34 ఉన్నాయి. ఆయా వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా రాలే. ఇక సెకండ్ ఫేజ్ విషయానికి వద్దాం. ఈ నెల 14వ తేదీన జరగబోతున్న రెండో దశ ఎన్నికల్లో 4332 సర్పంచ్ పదవులకు గాను 28,278 నామినేషన్లు దాఖలైనవి. సెకండ్ ఫేజ్ ఇది. ఇంకా ఉపసంహరణ జరగలే. తొలి దశ ఎన్నికల్లో ఒక్కో పంచాయతీకి 6 చొప్పున నామినేషన్లు వేస్తే రెండో దశలో సగటున 6.5 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో ఎన్నికల బరిలో ఉన్నారు. 38,342 వార్డు స్థానాలకు 93,595 నామినేషన్లు దాఖలైనవి. ఒక్కో వార్డుకు సగటున 2.44 మంది పోటీ పడుతున్నారు. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఉన్నది. పోలింగ్ 14వ తేదీన జరగబోతున్నది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అంటే 6వ తేదీ అంటే రేపు విత్డ్రాయల్స్ అనమాట. సెకండ్ ఫేజ్ సంబంధించి రెండో దశలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 282 సర్పంచ్ పదవులకు గాను 2,116 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసారు. సూర్యాపేటలో 181 మందికి గాను 181 స్థానాలకు గాను 1,447, సిద్దిపేటలో 182 స్థానాలకు 1,367 మంది పోటీ పడుతున్నారు. ఈ జిల్లాల్లో సర్పంచ్ పదవులకు సగటున 7.5 నుంచి 7.9 మంది పోటీ పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 197 పంచాయతీలకు 1,025 మంది పోటీ పడుతున్నారు. ఖమ్మంలో 183 స్థానాలకు 1,055. ఇగో ఇట్లా ఆ లెక్క కనబడుతున్నది మనకి. ఇక థర్డ్ ఫేజ్ నామినేషన్స్ 17వ తేదీన జరిగే ఎలక్షన్లకు సంబంధించిన థర్డ్ ఫేజ్ నామినేషన్ ఇవాల్టితో ముగియబోతున్నది. నామినేషన్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం అంటే 5వ తేదీతో ముగియబోతున్నది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 2వ రోజు కొనసాగింది. 6వ తేదీన నామినేషన్ల పరిశీలన, 7, 8 తేదీల్లో ఫిర్యాదుల స్వీకరణ, 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజున అభ్యర్థులను ప్రకటిస్తారు. మూడో దశకు ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగబోతున్నది. సో ఇది క్లుప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఇది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ ఏమో క్యాండిడేట్స్ ఎవరెవరు అనేది డిక్లేర్ అయిపోయింది, ఉపసంహరణ అంతా అయిపోయింది. సెకండ్ ఫేజ్కి సంబంధించి ఏమో విత్డ్రాయల్స్ ఏమో రేపు ఉన్నది, రేపు ఫైనల్ అవుతుంది ఫిగర్. 17th జరిగే థర్డ్ ఫేజ్ సంబంధించింది నామినేషన్ల గడువు రేపటితో ముగియబోతున్నది. ఇక దానికి కొంత సమయం ఉన్నది. సో చాలా హైలైట్స్, చిత్ర విచిత్రాలు ఈ సర్పంచ్ దాంట్లో కనబడుతున్నాయి. ఇక
గట్టి మేలు పుట్టెడు హామీలట. గ్రామ సమస్యలు తీరుస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్న అభ్యర్థులు, వినూత్న వాగ్దానాలతో ముందుకొస్తున్న మరికొందరట. ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్కున్నది. ఇగో జనగామ జిల్లా నర్మెట్ట గ్రామ పంచాయతీలో బోనుల్లో బంధించిన కోతులట. ఇగో నేను కోతులన్నీ తీసుకుపోయి అవతలేస్తా బై, నాకు ఓటేయరి. ఇక అదే ఎజెండా అయిపోయింది, ఎలక్షన్ ఎజెండా. నర్మెట్టలో హామీ మేరకు పాఠశాల ముందు మొరం పోయిస్తుండ ఒక ఆయన. ఇగో ఓటర్లు నమ్మాలంటే ఇది ఒక్కటే దారి. నమ్మాలంటే పని చేయాలి. నువ్వేడే చేస్తావా గెలిచిన తర్వాత అంటే ఇప్పుడే చేస్తా బై, నేను ఇప్పుడే చేస్తా, మొరం పోయించాలన్నా, సీసీ రోడ్ వేయించాలన్నా, ఇంకేమన్నా చేయాలన్నా ఇప్పుడే చేస్తా నేను, ఎలక్షన్ల తర్వాత ఎందుకు కానీ ఇప్పుడే చేసి పడేస్తున్నారట. ఇక కొన్ని కుల సంఘాలు అయితే ఇక మధ్యలో కూర్చోబెడుతున్నారు, నువ్వు ఎంత ఇస్తావో చెప్పు, సింపుల్. ఇవన్నీ కుదరవు, నువ్వు తర్వాత మాకు దొరకవది కాదు. ఇక ఇప్పుడు మా గుడికి ఎంత ఇస్తావు, మా కాలనీకి ఎంత ఇస్తావు, మా కమ్యూనిటీ హాల్కి ఎంత ఇస్తావు, ఈ రకమైన బేరాలు నడుస్తూ ఉన్నాయి. లేదన్నా నేను ఎలక్షన్ అయిపోయి గెలవంగా తెల్లారి నుంచే పని స్టార్ట్ చేసి, అమ్మో నిన్నోడు నమ్ముతాడా బాబు, నిన్ను నమ్మేంత సినిమా లేదు, మాకేమున్నా ముందే కావాలంటే ఇగో ఇట్లాంటి పనులన్నీ జరుగుతున్నాయట కొన్ని. అంటే ఎలక్షన్ అంటే ఏమైపోయింది చూడండి, మంచి అభ్యర్థిని ఎన్నుకొని ఒకవేళ పని చేయకపోతే గల్లాబట్టి అడిగి నిలదీసి పని చేయించుకోవాలి, అట్లాంటి సిచ్యువేషన్ ఉండాలి. కానీ నమ్మకం లేదు జనాలకి. కానీ అసలు నిలబెట్టి అడగాల్సింది జనాలే కదా. మరి జనాలే ఇక్కడ వెనక్కి తగ్గి ఏదో ముందు ఇచ్చే తాయిలాలకి అలవాటు పడి మనం ఓట్లు వేస్తూ ఉన్నాం. మరి గెలిచిన తర్వాత మనమే డిసైడ్ అవుతున్నాం ఇక వాడు చేయడు పని అని. చేయించాల్సిన మనమే, నిలబడి అడగాల్సిన మనమే ముందే డిసైడ్ అయిపోతున్నాం వాడు పని చేయడు గెలిచిన తర్వాత అని. మరి రాజకీయ వ్యవస్థ ఇట్లనే కొనసాగితే ఇక రేపు డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఆలోచించాలా. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ఇప్పటి నుంచే పనులు చేయడం మొదలుపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి పొలం అవతలి వైపు సుమారు 400 మంది రైతుల భూములు నేట. వారు తమ పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక గట్లు, పిల్లబాటలే వినియోగించేవారట. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఆ రైతుల రాకపోకల కోసం తన పొలంలోంచి ఇలా దారి ఏర్పాటు చేస్తున్నట. ఇందుకోసం 40 లక్షల విలువైన ఎకరా భూమిని కేటాయించి మట్టి పోసి రోడ్డు వేస్తున్నట. ఇక గెలవాలంటే అదొక్కటే దారిగా ఇక పని చేసింది కాబట్టి ఓటు వేయకపోతే అమ్మ అదే రోడ్డు నుంచి మనం నడుస్తాం, రేపు ఓటు వేయకపోతే ఎట్లా అని వాటికి ఓటేస్తారు అన్నట్టు. ఏంది చెప్పండి ఇది అసలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దారుణమే ఇదంతా. రేపు పొద్దున పని చేయలేదనుకో ఆయన ఏమంటాడు, ఏడు నుంచి నడుస్తున్నావురా నువ్వు, నేను వేసిన రోడ్డు మించి నడుస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు ఆ పని కాలేదు, ఈ పని కాలేదు పో అని అంటాడు. అప్పుడు నువ్వు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. కోతులు పట్టించి మొరం బోయించి పోటీలో మాజీ మంత్రి తండ్రి అట. ఎవరా మాజీ మంత్రి? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి పోటీలో నిలవడంతో ఇక్కడ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయట. తండ్రికి మద్దతుగా జగదీష్ రెడ్డి ప్రచారం చేస్తున్నట. ఎక్కడిది? సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జగదీష్ రెడ్డి తండ్రి పోటీ చేస్తున్నట.